తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. ఈ పదాలింటుంటే రోమాలు నిక్కపొడుస్తాయి. తల్లి తెలంగాణ తండ్లాట యాదికొచ్చి పల్లె తల్లి పాదాల మట్టి వాసన నిండల్ముకుంటది. కానీ అదే కాకతీయ కళాతోరణము చార్మినార్లతోనున్న సర్కారు అధికార చిహ్నాన్ని మారుస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మాటలతోని మంటలు లేస్తున్నాయి. మందిలో మాటలు వస్తున్నాయి. కాకతీయ కళాతోరణం అప్పటి రాజులు కట్టించింది. మరి రాచరికానికి గుర్తుకు అదెందుకు? చార్మినార్ ముస్లిం మతం వాళ్ళది, మరి అదెందుకు? అందుకే అవి తీసేసి మేము కొత్తగా మారుస్తామని చెప్పవాటివి అంటే అన్నారంటారు. కానీ కాకతీయుల ముచ్చటే తీసుకుందాము. కాకతీయ రాజులు చేయంగానే పాకాల సరస్సు 46,000 గొలుసు కట్టు చెరువులు అయినాయి. ఇప్పటికి ఆలపుణ్యాన్ని చెరువులు కుంటలు కలకల్లాడుతున్నాయి. ఒక తెలంగాణనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎన్నో ముచ్చటాల్లో తొవ్వ చూపించారు కాకతీయులు. చార్మినార్ అనేది మతం గుర్తు అని ఎవరన్నారు? అసలు ప్రేమ పునాదుల మీద పేరెళ్లిన హైదరాబాద్ని ప్లేగు వ్యాధి ఆగం చేస్తే జీవిడిచిన 1000 మందికి యాదిగా కులీ కుతుబ్ షా కట్టించిందే చార్మినార్. 100 ఏండ్ల సంధి హిందూ ముస్లిం బాయి బాయి అని వెలిగిపోతున్న హైదరాబాద్కి నిషానుకున్న చార్మినారు ఇలా మతం గుర్తయిందా అని అడుగుతున్నారు మస్తు మంది. చరిత్ర అంటే తాపతాపకు పుస్తకాలలో సిలబస్ మారినట్టు మారేది కాదని, రాజకీయ ఉద్దేశంతో తుడిపేస్తే పోయేదే కాదని వాదిస్తున్నారు. అయినా కాకతీయ తోరణం రాచరిక పాలనకు నిశానైతే మరి స్వాతంత్రం వచ్చినాక మన దేశ రాజముద్రగా 3 సింహాలను పెట్టిరు. అది అశోకుడనే రాజు జయించిందే కదా. మరి ఫస్ట్ ప్రధాని నెహ్రూ మాత్రం అట్లా ఆలోచించకుండా దాన్నే రాజముద్రగా ఉంచిండు. మరి ఇప్పటి కాంగ్రెస్ లీడర్లలా నెహ్రూకు మించిన తోపులున్నారా అని అనుకుంటే ఇంకొందరు చరిత్రని యాద్ చేస్తున్నారు. తెలంగాణ అనేది అస్తిత్వ పోరాటాల గడ్డ. ఇంట్లో అందరూ ఉంటారు. కాకతీయ రాజులుంటారు, సమ్మక్క సారమ్మలుంటారు, కొమరం భీమ్ ఉంటాడు, కులీ కుతుబ్ షా ఉంటాడు, అందరూ ఉంటారు. అట్లుంటేనే అది చరిత్ర. చార్మినార్ కుతుబ్ షా కట్టిండని దాన్ని ఒక రాచరిక నిశాన్గా చూసి దాన్ని ఒక మతానికి అంటగడితే అర్థమైంది. సరే తుడిచేయాలనుకుంటే హుస్సేన్ సాగర్ను, పురాణాపూర్ను, పలక్నుమా ప్యాలెస్ను, సింగరేణి బొగ్గు గన్లను, ఆర్టీసీని, ఉస్మానియా యూనివర్సిటీని, ఉస్మానియా దవాఖానను అన్నిటిని తుడిచేసి చూద్దాము అని గరమవుతున్నారు ఇంకొందరు. అయినా 6 గ్యారంటీలు అన్నారనో, తీరొక్క పథకాలతో తిప్పలు తీరుస్తారనో, 10 ఏళ్ల కార్ పార్టీ పాలన కాదని కాంగ్రెస్ కు పవర్ ఇచ్చిరు జనాలు. జనాల ఆశలు ఆకాంక్షల మీద నజర్ పెట్టి నలుగురు మెచ్చుకునే తీరు పనిచేయక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాము, నెంబర్ ప్లేట్లలో అక్షరాలు మారుస్తామనే ముచ్చట్టు ముంగటేసుకున్నాడు కాదు. బాధలున్నోళ్ళ బతుకులు మారుస్తారు. ఆగంలున్న జనాలకు ఆసరగారి పబ్లిక్ పరిశాన్ తీర్చి పాలనను పరుగులు పెట్టిరు. తెగనిట్లా వాళ్ళోటి చేసిరని వీళ్ళు మారవా, వీళ్ళోటి చేసిరని వాళ్ళు మారవా, ఇవే చేసుకుంటూ పోతే ఇక అయినట్టే అని గట్టిగానే అరుచుకోబట్టిరు. కొన్ని నొద్దుల సంధి మార్పుల పంచాయతీ చూస్తున్న మస్తు మంది జనము.